హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? బాగుండాలి అని కోరుకుంటున్నాను. నేను యావరేజ్గా ఉన్నాను. నెక్స్ట్ ఈరోజు నేను చెప్పే మాట ఏంటంటే, యాక్చువల్గా పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఇంట్లో ఉన్న పిల్లలతో కావచ్చు, ఎవరితో అయినా అవ్వచ్చు, ముందు చూపు ఉండాలి. ఆలోచన లేకుండా చేస్తుంటారు పనులు. ఆ మాత్రం ఆలోచన లేదా, రేపు ఎలా బతుకుతారు ముందు చూపు లేకుండా, అలా అంటూ ప్రతి చిన్న విషయానికి ఇంట్లో క్లాసులు పీకే సిచ్యువేషన్ అయితే ప్రతి ఇంట్లోనూ ఉంటుంది. అది కామన్. కానీ ముందు చూపు అంటే అది ఎంతవరకు అని నా ఆలోచన. యాక్చువల్గా మీకు అది వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ నేను అనుకుంటూ ఉంటాను అన్నమాట. ముందు చూపు అంటే మన చేతిలో ఏముంది, మనం భగవంతులమైతే కాదు, తలరాతని ఎవరం కూడా తప్పించలేము. అదైతే భగవంతుడిని నమ్మే ప్రతి ఒక్కళ్ళు నమ్మాల్సిందే. కాకపోతే ఏంటంటే, ఈరోజు ఒక బాబు పుట్టాడు అంటే ఓకే, జాగ్రత్తగా పెంచుకోవాలి వాడిని అన్నంతవరకు ఆలోచించుకోగలం, కింద పడిపోకుండా అని. అంతేగాని అమ్మో పిల్లోడు పుట్టాడు సంపాదించేసేయాలి, లేకపోతే ఆడపిల్ల పుట్టింది ఆ పాపని ఎలా చదివించాలని ఆలోచించాలి. అంతేగాని నేను ఎవరికిచ్చి పెళ్లి చేయాలంత ఆలోచన ఉండకూడదు. లేదు, ఒక హెల్త్ బాగాలేదు, జ్వరం వచ్చింది, లేకపోతే కొంచెం తలనొప్పి వచ్చింది, మెడిసిన్ వేసుకుని రెస్ట్ తీసుకుందాం 2 days అనే ముందు చూపు ఉండాలి. అంతే తప్ప ఇది ఏ రోగం కింద పెట్టిద్దో అనే అంత ముందు చూపు ఆలోచిస్తే మనమే సఫర్ అవుతాం. సో ఇంత ఎక్కువ ఆలోచించడం అవుతుంది అని నా ఆలోచన. అంటే చాలామంది ఉంటుంటారండి పెద్దవాళ్ళు. ఇప్పుడు జనరేషన్లో అయితే అంత దూరం ఆలోచించే వాళ్ళు ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ ఈవెన్ ఈవెన్ మన పేరెంట్స్ ఏజ్ వాళ్ళు అలాంటి వాళ్ళైతే ఎక్కువగా అలానే ఆ టైప్లోనే ఆలోచిస్తూ ఉంటారు. ఏంటి అంటే, ఒక పెళ్లి వయసు వచ్చిన బాబు ఉన్నాడు అనుకోండి, పెళ్లి చెయ్యాలని ఆలోచించాలి, కానీ వచ్చే కోడలు మనల్ని చూస్తుందో లేదో, వీడు వెళ్ళిపోతాడేమో తీసుకుని అని అంత ఆలోచించకూడదు. ఒక ఆడపిల్ల ఎలాంటి వాడు వస్తాడో మంచి అబ్బాయిని చూడాలి అని ఆలోచించాలి. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఎట్లా ఉంటారో ఏంటో, అసలు ఆ పిల్లని ఎట్లా చూస్తారో ఏంటో ముందే బెంగపెట్టుకునేలా ఉండకూడదు. ఇవన్నీ అనవసరమైన ఆలోచనలు. మన హెల్త్ కానీ, మన చుట్టూ ఉన్న ఇంట్లో వాతావరణాన్ని కానీ డిస్టర్బ్ చేసే ఆలోచనలు అని నా ఒపీనియన్. మరి మీరేమంటారో నాకు తెలియదు, కానీ నా మనసుకు అనిపించి నేను మీతో షేర్ చేసుకున్నా. థ్యాంక్ యూ. మీరైతే ఏం చెప్తారో చెప్పండి.